క్యాన్సర్ ప్రస్తుతం యువతరాన్ని పీడిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 17 రకాల క్యాన్సర్లు ఉన్నట్లు కనుగొనబడ్డాయి. వాటిలో రొమ్ము, కాలేయం, పెద్దపేగు, పిత్తాశయం, క్లోమ క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్ రావడానికి 2 ప్రధాన కారణాలున్నాయని అనుభవజ్ఞుడైన వైద్యుడు విశ్వజిత్ సర్కార్ అన్నారు. ముందుగా జన్యుపరమైన అంశం, రెండవది జీవనశైలి అంశం. క్యాన్సర్ కు దూరంగా ఉండాలంటే అనేక అలవాట్లకు దూరంగా ఉండాలి. లేకపోతే క్యాన్సర్ నుండి తప్పించుకోలేము. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బరువును నియంత్రించుకోవడం అవసరం. అధిక బరువు పెరగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది. మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 47% తగ్గుతుంది. కాబట్టి మీరు ఎక్కువ కూరగాయలు, పండ్లను తినాలి. వేయించిన ఆహారాలు, స్నాక్స్, బాటిల్ పానీయాలలో కృత్రిమ చక్కెర, సోడియం ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు అధికంగా ఉండే అన్ని ఆహారాలు మీరు వాటిని తినడం మానేయాలి. బదులుగా మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. చర్మ క్యాన్సర్ అభివృద్ధి వెనుక అతినీల లోహిత కిరణాలున్నాయి. కాబట్టి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ మరియు సన్ గ్లాసెస్ వాడాలి. వీలైనంత వరకు మద్యపానం, ధూమపానం మానేయడం మంచిదే. లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. మరిన్ని మెరుగైన సలహాలు, సూచనల కొరకు నిపుణులను సంప్రదించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.